ఈ రోజు దైవాసుర సంపత్ విభాగ యోగం. ఏమిటండి దాని అర్థం? సంపత్, దైవ సంపద, అసుర సంపద ఇద్దరికి యుద్ధం అండి. ఈ యుద్ధాన్ని గురించి ఈ రోజు వర్ణిస్తున్నాడు. ఎంత చక్కగా ఉందంటే, ప్రతి వాణి యొక్క హృదయంలో ఇప్పుడు రామచంద్రుడు రావణాసురుడు యుద్ధం చేశారు కదా. ఎన్నాళ్ళు చేశారు చెప్పండి? ఏదో కొద్ది రోజులు చేశారు, ఆ యుద్ధం పూర్తి అయిపోయింది. పాండవులు కౌరవులు యుద్ధం చేసుకున్నారు. ఎన్నాళ్ళు చేసినారు? 18 రోజులు. 18 రోజులు యుద్ధం చేస్తున్నారు, తర్వాత ఆగిపోయింది. ఏ యుద్ధమైనా కొంతకాలం అయిన తర్వాత ఆగిపోతుంది. నారాయణ, మానవుని యొక్క హృదయంలో జరిగే యుద్ధం ఇంతవరకు ఆగలేదండి. అనేక కోట్ల జన్మల నుంచి జరుగుతూనే ఉన్నది. మంచికి చెడ్డకి, ధర్మానికి అధర్మానికి, న్యాయం అన్యాయం, నీతి అవినీతి, క్లాష్ వచ్చేస్తున్నది. క్లాష్ అంటే యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? అదే శ్రీకృష్ణ వరం. నాయన సోల్జర్స్, ఇటువైపు సైనికులు ఇటువైపు సైనికులు తీసుకురండి. ఈ వైపు సైనికులు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. ఓహో, అనాది నుంచి ఎవరు? దంభో దర్పోభిమానస్య క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అసుర శక్తులు ఇవి ఎప్పటి నుంచో కొనసాగుతున్నారండి. వీడు అజ్ఞానంలో నిద్రలో ఉన్నాడు కాబట్టి ఈ శత్రువులంతా వచ్చేశారు, ఈ పీఠం ఆక్రమించుకున్నారు. ఏమిటి పీఠం? హృదయ పీఠం. ఆ హృదయం అనేటువంటి పీఠం ఆక్రమించుకుని నానా బాధలు కలుగు చేస్తున్నారు. ఎవరు? శత్రువులు. శ్రీకృష్ణ పరమ నాయన గోన్ బ్రింగ్ ది మిలిటరీ అన్నాడు. వీళ్ళు వచ్చి మన బాధ చేస్తుంటే మనం ఊరికే కూర్చోవటం న్యాయమేనా? గోన్, మనకు కూడా సోల్జర్స్ ఉన్నారు. ఎవరు? 26 మంది సైనికులు. ఈ రోజు 26 మంది సైనికులు దైవీ సంపత్తని శ్రీకృష్ణ పరమాత్మ పట్టుకొచ్చాడు. ఎటువంటి వారంటే హేమాహేమీలండి. అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జం. అన్ని సద్గుణములు, గుడ్ క్వాలిటీస్. ఈ చక్కని సుగుణములు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పవలసిన అవసరం ఏమిటండి? మోక్షం అని చెప్పి ఆ భగవంతుని గురించి వర్ణించచ్చు కదా. భగవంతుని గురించిన వర్ణన ఎక్కువ లేదండి భగవద్గీతలో, ఏదో అక్కడక్కడ కొద్దిగా ఉంది అంతేగాని ది వే టు రీచ్ గాడ్ ఇదండి భగవంతుడు ట్యాకిల్ చేసినటువంటిది. భగవద్గీతలో ఉన్న విశేషం ఏమిటంటే నాట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ బట్ ది వే టు రీచ్ గాడ్. అది దేవుడు గారు ఎట్లా ఉన్నారో మనకెందుకండి, ముందు దారి చూడటం. ఈ దారి కనుక చూసుకుంటే మనం భగవంతుని యూ కెన్ సీ గాడ్ ఫేస్ టు ఫేస్. అది ప్రత్యక్షంగా దేవుణ్ణి మనం చూడగలచ్చు. ఎప్పుడు? ఇఫ్ యూ నో ది వే. ఆ వే తెలియకుండా ఇప్పుడు అందరూ ఏమండి భక్తవత్సలుడు, అవినాశి, సర్వవ్యాపి ఈ విధంగా స్తోత్రాలు చేసు మంచిదే. కానీ ఎంతకాలం స్తోత్రం? మనం ముందుగా దారి తెలుసుకోవాలి కదా. ఆ భగవంతుని చేరటానికి మార్గం ఏమిటో తెలుసుకున్నారా? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏమిటో తెలుసుకున్న మార్గం? చక్కని సుగుణాలు. ఆ హృదయం అపవిత్రంగా ఉంటే ఎట్లా చేరగలరు చెప్పండి? అద్దంలో మురికి దుమ్ము కనుకుంటే ముఖం ఎవరైనా చూడగలరా? అదేవిధంగా మనస్సు అనేటువంటి అద్దం అనేక జన్మల నుంచి ఈ పాడు అసురు గుణాలన్నింటినీ కూడా సంక్రమించుకుని దరికి చేర్చింది. అందువల్ల దుమ్ము పట్టినట్టు అయిపోయింది. భగవంతుడు ఎట్లా కనిపిస్తాడు? ఆనాడు 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు 3 దృష్టాంతములు. ధూమేనావ్రియతే వన్నే యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ తథా తేనేదమావృతం. పవిత్రమైనటువంటి ఆత్మ ఈ అజ్ఞానం చేత కప్పబడింది. ఏ విధంగా? అద్దము దుమ్ము చేత, అగ్ని పొగ చేత, కడుపులో ఉన్నటువంటి బిడ్డ మావి చేత ఏ ప్రకారంగా కప్పబడుతున్నారో అదే విధంగా దివ్యమైనటువంటి ఆత్మస్వరూపం, నాశరహితమైన ఆత్మ ఈ అజ్ఞానం చేత కప్పబడుతుంది. అందుచేత మానవుడు దుఃఖపడుతున్నాడు. మానవుడు దుఃఖపడేవాడు కాదండి, కేవలం ఆనంద స్వరూపం. దుఃఖం అనేది లవలేశం కూడా లేదు. రాత్రి నిద్రలో 6 గంటలు ఏమైనా దుఃఖం పొందుతున్నారా? ఎవరైనా చెప్పండి. నో, యు ఆర్ ఎంజాయింగ్ కంటిన్యూస్ హ్యాపీనెస్. అది మధ్యలో తెంపు లేనటువంటి సుఖం 6 గంటలు మీరు అనుభవించారంటే అది లోపల ఉన్నదా బయట ఉన్నదా కొంచెం చెప్పండి. నిజమైనటువంటి సుఖం గనక బయట ఉంటే అసలు నిద్రపోవాల్సిన పని ఏమిటి? లక్షణంగా బయట సుఖాలన్నీ అనుభవించచ్చు కదా. నిద్ర అనేది ఎందుకు పెట్టారు? నిజంగా మన అదృష్టం ఆ భగవంతుడి నిద్ర అనేది పెట్టి నాయన కొంచెం తెలుసుకోండి ఆత్మానందం ఎట్లా ఉందో అని 6 గంటలు ప్రతిరోజు ఆ నిద్రలో వీడికి చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్, నాయన హౌ ఈస్ ది హ్యాపీనెస్? ఈస్ దేర్ ఎనీ మిజరీ? దాంట్లో ఏమైనా దుఃఖం ఉందా? లేదు కదా. పగలు అనుభవించే సుఖాల్లో ఎట్లా ఉన్నా చూడండి. కొంతసేపు సుఖం కొంతసేపు దుఃఖం, ఏడుస్తూ నానా బాధలు పొందుతున్నాడు. ఈ సుఖ దుఃఖములు మానవమానములతో సతమతం అయిపోతున్నాడు దినం అంటే పగట్లో. రాత్రి ఎట్లా లేదండి. రాత్రి నథింగ్, నో మిజరీ ఎట్ ఆల్, ఎవ్రీథింగ్ కంప్లీట్ 100% హ్యాపీనెస్. కన్ను మూసాడంటే మళ్ళా పొద్దున్న తెరుస్తున్నాడు. ఎట్లా నిద్రపోయినా? హాయిగా నిద్రపోయినానంటాడు. ఈ హాయి ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి రాలేదు కదా. మీరేం తినలేదు కదా, తాగలేదు కదా, ఏమి చూడలేదు కదా. అన్ని కళ్ళు మూసుకున్నారు. చెవులు ఏం పనిచేయటల్లా, నోరు ఏం పనిచేయటల్లా, అన్ని జడంగా పడి ఉన్నాయి. మరి వేర్ ఫ్రమ్ ఆర్ యు గెటింగ్ దిస్ హ్యాపీనెస్ చెప్పండి.